ప్రణామం లాంటి డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా. కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప. మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది. రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూజ చేయరా పనికి మాలనోడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు, సంకనాగిపోతా. పైసా పైసా అంజీ ఆజీ అటు కాదు నాన్న, ఇటు. కవునే వచ్చానా అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదో పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా పైసా పూచా తూ పనికి మా లేదో బేచా రే. రే ఎదుకొచ్చారా మీరు? వస్తా చూడు వాడు ఎంత మంచోడు. రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా 5-6 వేలు మించి రావట్లేదురా. ఇంకే హ్యాపీయే కదా. ఇల్లు, పొలం, టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళాం కావాలి. ఇవన్నీ కావాలి అంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000? ఒరేయ్, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం, మోటార్లు మోయడం చేస్తే కోటి ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏదీ జరగదు. ₹1,00,00,000 అంటే మన లాంటి వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుద్దురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ నా ఇన్సల్ట్ చేయకు. ఈ ఆంటీ ఎవరా? అయ్యో బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవడ్రా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా ఇవరా నీ పేపరు? ఈ దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు. అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజని ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర్ జాతి 10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట. ముద్దు దారి దొరికేసింది. మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే అది నేనే. అంటే కోటిస్తారు అనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేసారా? మీరు కోటేశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ₹2,00,000 పెట్టుబడి పెడితే కోటి లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లు అన్ని రకాల యాడ్లు ఇస్తారా? ఓహో రాసతే 10,000 కోటి తెచ్చుకుందాం. బ్యాగులు కూడా తెచ్చుకోండిరా. మీకు ఈ సిటీ గురించి తెలియదురా. స్వీటీ చూపించి లాటీ నాకిచ్చే రకం. నాకిచ్చుకోండి వెళ్ళండి. ఆంటీ, మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాటీ అని? ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా, కోటి వచ్చేసింది. ధనలక్ష్మి అంటే నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? అంటే ఏంట్రా? ఏంటంటే నేను నీకేమన్నా ఏం చేశాను? 1 మినిట్. హలో. ఒరే అంజీ, లేట్ ఏంట్రా? నిన్నటి దాకా ఈ అంజిగాడు గంజి తాగాడు. రేపటి నుంచి బెంచ్లో తిరగబోతున్నాడు. బెంచ్ మీద ట్రావెల్ కడతాము. 5 నిమిషాల్లో ఆఫీసుకు రాకపోతే జాబులోంచి పీకేస్తా. నీ జాబు నాకెందుకురా? రే, పూట కోడి సంపాదిస్తున్నారు ఇక్కడ. ఎదగరా రే, ఎదుగు. మావా, ఈ ఎదవను మనం కొనుక్కుందామా? మన కుక్క కాపలా ఉంటాడు. మన కుక్క ఎక్కడరా? నువ్వు ఉన్నావు కదా. అరే ఫోన్ పెట్టే. అరే, ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను. ఒక్కసారి అమ్మని చూపించరా. లింగప్ప గౌడ్ 10 లక్షలు. మదిన కూడా. రక్తపు నగేష్ 5 లక్షలు. కత్తి మహేష్ 3 లక్షలు. ఒకటపల్లి 3, 2, 8 మొత్తం కోటే. ₹1,00,00,000 అంటే వీళ్ళందరూ చందాలేసుకుని ₹1,00,00,000 ఇచ్చారా? ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు. లీగల్ గా ఇల్లీగల్ గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి వాళ్ళు లిస్ట్ వేసి 2 లక్షలకు ఆప్షన్ వేశారు. రేపు ఆ 2 లక్షలు కట్టి ₹1,00,00,000 వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకుల్లో ఏం పీకలేదు. పాలమూరు నుంచి పీకుడుగాడు వచ్చాడని నీ చేతుకు లాభం ఇస్తే నువ్వు వెళ్ళి పీక్కొని వస్తావు. పోరా, ముందు నీ ఫోని. మిమ్మల్ని నమ్ముకొని గంజి బెంజని వాగా. ఇప్పుడు ఈ డేమంటాడో ఏమో. అవుతున్నా. నమస్కారం, నేను అంజిన్ సార్. బెంజిలో తిరిగేవాడివి ఈ గంజి తాగేవాడికి ఫోన్ చేసేవేంట్రా? గంజి ఏంటి బెంజి ఏంటి సార్? చా పూట కోటన్నావు. కోటేంటి సార్? పొద్దునే నా ఫోన్ పోయింది సార్. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశా. ఏ ఫోన్ వచ్చినా పట్టించుకోకండి సార్. ఉంటాను సార్. ఇంకో పెగ్గేస్తావా? అదే, అసలు మీకు మంది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను రోజు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్తా. ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు. వాడే వసూలు అంటాడు, కోటి అంటాడు, అనుష్క అంటాడు. 2 లక్షలు కోటి రావడం ఏంటి? అసలు మీకు 2 లక్షలు ఇచ్చి ఎదవ ఎక్కడ ఉన్నాడు రా?
ఇదిగో కోడ్ వచ్చేది ఏంది వచ్చేది, నా ఉద్యోగం బాగుండి ఉంటే సార్. సార్ నువ్వా రే సత్తే మసూద్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కొట్టినది ఎవరు? ఏ కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. ఈ 2 లక్షల రూపాయలు మీకు ఇమ్మన్నాను. ధనలక్ష్మి అండి అనుకోగానే వచ్చింది. హలో, టేక్ ఏ లుక్ హియర్. కోటి అని కూసారు అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పిచ్చాను. డబ్బులు చూసి బాగా యాక్సిడెంట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగి ఇచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20. మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగి ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. ₹1 కోటి సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళది ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు ఇప్పుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత, కూలింగ్ గ్లాసెస్ అవి కళ్ళు పీకేసిన తర్వాత, వీళ్ళు కూడా లేపారా? అది కూడా కిడ్నీయే. అది అర్థమే ఉంటదిలేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజగారిని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది. మనం వెళ్దాం బదరా. మళ్ళీ రాకండి. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు. ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి, నువ్వు పక్క జరుగు. నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. వీడు మరీ మేనేటర్ లో ఉన్నాడు రా. ఒరే సత్తే, పేపర్ లో కోటికి రూట్ కనపడ్డం, అడగకుండానే అనకుండా అప్పేవడం చూస్తుంటే ఈ సమాజం మనల్ని కోటీశ్వరం చేయాలి పగబట్టేసినట్టుందిరా. 10 కోటి తెచ్చు. తుత్తరికి కీలాకల పైసలు తీసుకొనడే గాని ఇచ్చులేదు బిడ్డ. చా ఊరుకోవా, నువ్వు నీ చేదస్తాం. ఇచ్చి పుచ్చుకోవడం సమాజ ధర్మం. ఏమంటావు? బ్యాంకులో లోన్ ఇస్తారు, మనం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. కరెక్టే కదా సార్? చెక్క క్యాషా?